కనకదుర్గ జ్యోతిషాలయం. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. గురూజీ దుర్గారాజు. ఫోన్ నంబర్ 6305669623. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. ఈ రోజున తులారాశి జాతకులు ఒకరు ఒంటరిగా మీ ఇంటికి వస్తారు. వచ్చి ఏం చేస్తారో తెలిస్తే మీ పై ప్రాణాలు పైనే పోతాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ విధంగానే చెయ్యబోతున్నారు. అసలు ఆ ఒక్కరు ఎవరు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీరి యొక్క లోటుపాట్లు అంటే బలం బలహీనత గురించి మనం తెలుసుకోవాలంటే బంధువర్గం ఎక్కువగా ఉంటుంది, స్నేహిత వర్గం ఎక్కువ. ఎందుకంటే అందరినీ నమ్మడం, చురుకుగా వారితో మాట్లాడడం, తలలో నాలుకలా అందరి విషయంలో ప్రవర్తించడం, ప్రతి ఇంటికి వీరిలాంటి స్నేహితులు కానీ బంధువులు కావాలి అనేలాగా ఉంటూ ఉంటారు. ఇదే ఈ రాశి జాతకుల తత్వము. ఇది నటన కాదండి, నిజమే. జన్మతః వచ్చిన ఒక లక్షణము. అయితే కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి. మనకి వాటి వల్ల ఏమాత్రం లాభం ఉండదు. అంటే అవి ఇష్టం అంటే ఈ వృత్తి ఇష్టం, ఈ పని ఇష్టం, ఎదుటి వారితో మాట్లాడడం ఇష్టం, లేదా వారితో కూర్చొని ముచ్చట్లు పెట్టడం ఇష్టం, లేదా ఒంటరిగా బయటికి వెళ్లడం ఇష్టం. ఇలా కొన్ని రకాల ఇష్టాలు, అలవాట్లు మనకి ఉంటూ ఉంటాయి కదండి. ఈ రాశి జాతకులకు కూడాను తప్పకుండా అటువంటి అలవాట్లే ఉన్నాయి. మంచి అలవాట్లతో పాటుగా ఒక చెడు అలవాటు కూడా ఉన్నది. ఇది మీ శత్రువులకు ప్లస్ అయిపోయింది. అందరినీ గుడ్డిగా నమ్మడం. ఇలా నమ్మడం మాత్రమే కాదండి, వారి మాటలు కూడా ఆలకిస్తారు. ఇలా వింటూ ఉంటారు కాబట్టి కొన్ని రకాలైన పరిస్థితులు కూడాను వీరికి కలుగుతున్నాయి. వీరి జీవితంలో ఈ రోజున అయితే ఊహించని కొన్ని రకాల విపత్తులు అయితే జరిగే అవకాశం కానవస్తోంది. ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. చాలా కాలం నుంచి మీరు ఒక స్త్రీతో అయితే సన్నిహితంగా ఉంటున్నారు. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఒక స్త్రీ వల్లే వినబోతున్నారు. ఈ ఒక్కరు ఒంటరిగానే మీ ఇంటికి వస్తారండి. అంటే ఆ ఒక్కరే వస్తారు, మీతో తేల్చుకోవడానికే వస్తారు. ఆ స్త్రీ మీ దగ్గరకు చాలా వరకు సులువుగానే చేరుకుంటారు. అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి కట్టుబాట్లకు వారు అస్సలు ఎదుర్కోకుండా మీ వద్దకు వచ్చేస్తారు. చెబితే నమ్మేస్తారు అనే ఉద్దేశ్యంతోనే వస్తారు. ఎందుకంటే మీరు నమ్మేస్తూ ఉంటారు కదండి అందరినీ. మీ యొక్క జీవితంలోకి వస్తారు. ఈ రోజున మీ యొక్క మనసులో కూడా ఈ యొక్క విషయం మీద అలజడి కలగచేస్తూ ఒక చెరగని ముద్ర వేస్తారు. ఆ యొక్క స్త్రీ చాలా ఈజీగా ఈ విషయం గురించి అనర్గళంగా మాట్లాడేస్తుంది. మీతో చాలా కాలంగా సఖ్యతగా ఉన్న వారి గురించిన ఈ రోజు ఒక కుండ బద్దలు కొట్టే రహస్యం చెప్తోంది. మీ దగ్గర దాపరికంగా లేదు అనేటటువంటి భావన మీకు ఉంది. కానీ ఆ స్త్రీ గురించి ఈ స్త్రీ చెప్పే మాటలు వింటే మీ కాళ్ళు గజ గజ వణికిపోతాయి. ఎందుకంటే ఇలా జరుగుతుందని అనుకుని ఒక హఠాత్ పరిణామం ఈ రోజు కలగబోతుంది. అటువంటి స్త్రీకి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అయితే ఈ రోజు వినబోతున్నారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. ఎన్ని రోజుల్లో ఎంతో కాలంగా సన్నిహితంగా ఉన్నా కానీ నాకు ఆ విషయం తెలియదే, తెలియకుండా వారు ఎందుకు దాచిపెట్టారు అంటూ ఒకంత ఆందోళన, ఒకంత ఆశ్చర్యం కలుగుతోంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి ప్రశంసలు అయితే పొందుకుంటారండి. ఎటువంటి వ్యక్తి అయితే లైఫ్ పార్ట్నర్ గా రావాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున కొంతమంది మధ్యవర్తుల ద్వారా, పెద్దవారు తెచ్చే బంధాల ద్వారా కావచ్చు, శుభ కార్యక్రమానికి వెళ్తే అక్కడ జరిగే చర్చ ద్వారా కావచ్చు, ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఈ రోజు పని చేసే చోట కావచ్చు, పొద్దున్నే లేచి మనం పనుల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. అక్కడ పరిచయం అయ్యే వ్యక్తులు కావచ్చు, వారి పట్ల కూడా ఈ రోజు శ్రద్ధ వహించండి.
వారి మాటల పట్ల శ్రద్ధ వహించండి. ఇష్టారీతిన మాట్లాడే వ్యక్తుల మాటలను నమ్మకుండా పక్కకు వచ్చేయండి. ఈరోజు ఫోన్ కాల్ కూడా రావచ్చు. పొద్దున్నే మనం పని మీద కావచ్చు, లేదా ఎవరినైనా కలవడానికి కావచ్చు, లేదా కలవడం ఇష్టమైన వారి గురించి మనం వెళ్ళవచ్చు. వారి ద్వారా వారి స్నేహితులు కానీ బంధువులు కానీ పరిచయం కావచ్చు. ఈ రోజున మాత్రం మీకు పరిచయం అయ్యే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్త. వారి పట్ల శ్రద్ధ వహించండి. వారి మాటల పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఈ రోజున వారు మీ ఇంటికి కూడా రావచ్చు. మీతో సమయం గడపవచ్చు. ఎక్కువ సమయం గడపొచ్చు. ఫోన్ కాల్ చేయొచ్చు. లేదా మీకు సంబంధించిన ఒక మంచి వార్తను కూడా తెలియచేయొచ్చు. లేదా వారికి మీ గురించి తెలిసిన ఒక విషయం కూడా మీతో చర్చించొచ్చు. ఈ రోజున ఎవరు ఏది మాట్లాడినా పూర్వాపరాలు ఆలోచించండి. వేరు మొదలు ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. లేదంటే నిర్ణయాన్ని కాస్తంత వాయిదా వేసినా తప్పేమీ లేదు. ధనపరమైన విషయమైనా ఏదైనా సరే నష్టం కలిగించే విషయం అనిపించినా కూడా ఆ యొక్క విషయాలు కొంచెంగా వాయిదా వేసుకోండి. తప్పేమీ లేదు. మన జీవితంలో మనం నిర్ణయం తీసుకోవడానికి మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఈ విషయం గమనించుకోండి. ఈ రోజు అనుకూల ప్రతికూల ఫలితాల కలయికే అవుతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలంటే నిత్యము శివారాధన చేయండి. భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మేయండి. మనుషులను నమ్మితే ఏదీ సాధ్యపడదు. ఇంకా నష్టం కలుగుతుంది. కానీ భగవంతుణ్ణి నమ్మితే మీ రహస్యాలు భగవంతునితో చెప్పుకుంటే, మీ కష్టాలు భగవంతునితో చెప్పుకుంటే, మీ తప్పులు భగవంతుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే అదే మీకు మేలు చేస్తుంది. అయితే శివారాధనతో పాటుగా నిత్యం మీరు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. అంతా మేలు కలుగుతుంది.